పశ్చిమ గోదావరి జిల్లాలో పంచరామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం శివరాత్రి వేడుకలు ఈ నెల 13 నుంచి 17 వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక వచ్చే భక్తులకు ఎమ్మెల్యే అంజిబాబు ధర్మకర్తలు సభ్యుల సహకారంతో సకల సౌకర్యాలు కల్పించామని, ఈ 5 రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని, కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించనున్నట్లు ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. పంచారామ క్షేత్రాల్లో ఒక్కటైన శ్రీ జనార్దన సోమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ బంగారాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అంటే మన రాష్ట్రంలోనే సుప్రసిద్ధ దేవాలయమైన ఈ పంచరామ క్షేత్రం ఒకటి, మన దేవాలయంలో మహారాత్రి శివరాత్రి వేడుకలు ఏ విధంగా అయితే జరుపుతున్నారు, దీని మీద ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ఓం శివాయ. పంచారామ క్షేత్రమైన గుడిపూడి గుడి యందు శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి టెంపుల్ యందు వేలాది మంది భక్తులు ఈ గుడికి దర్శన భాగ్యం కోసం వస్తారు. ఎన్ని వేల మంది వచ్చినా క్యూలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎన్ని వేల మంది వచ్చినా పాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇక్కడ పోలీస్ యంత్రాంగ సహకారం తీసుకున్నాం, స్థానిక నాయకుల సహకారం తీసుకున్నాం, అలా మా ధర్మకర్తల మంది సహకారం తీసుకుని వీరి అండదండలతో పూర్తిగా అన్ని రంగాల వైపు నుంచి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పూర్తిగా చేయాలనే సంకల్పంతో మా ధర్మకర్తల మండలి ఉంది. 100 రూపాయలు కష్టపడి పనిచేస్తూ నిరంతరం సేవ చేయాలనే తపనతోనే మేమంతా ఉన్నాం. అలాగే చేస్తానని తెలియజేస్తాం. సార్ ఇప్పుడు ఈ కళ్యాణ మహోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి? భక్తులందరికీ మనవి కారణం ఏంటంటే భక్తులకి, కార్యకర్తలకి, అభిమానికి, నాయకులు అందరూ కూడా ఈ వచ్చి దర్శించుకుని వెళ్ళాలని కోరుకుంటాం. అలాగే స్వామివారి ఆశీస్సులు ఉండాలని, మీ అందరికీ ఉండాలని కోరుకుంటాం. ఈ ధర్మకర్తల మండలి పూర్తిగా సహకరిస్తుంది. అలాగే ఎమ్మెల్యే గారి సహకారం కూడా తీసుకున్నాం. కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు సహకరించి పదవి ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం సేవా దృక్పథంతోనే కష్టపడి ధర్మకర్తల మండలి కష్టపడుతుంది. తక్కువ చెప్పి ఎక్కువ పనిచేయాలనే సంకల్పంతో ఉన్నాం. 100 రూపాయలు కష్టపడి అభివృద్ధి చేయంగానే నడపాలనే సంకల్పంతో ధర్మకర్తలు ఉంది. రాజుగారు, ఈ మహోత్సవాలకి ఎంతమంది భక్తులు అయితే హాజరయ్యే అవకాశం ఉందంటారు? సుమారు 70 నుంచి 80 వేల మంది భక్తుల వరకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. జనంలో కూడా విపరీతమైన ఆదరణ పెరిగింది, భక్తి కూడా బాగా పెరిగింది. కారణం ఏంటంటే మోడీ గారి నాయకత్వంలో సనాతన ధర్మం దృష్టిలో పెట్టుకుని వేలాది మంది భక్తులందరూ కూడా ఈ భక్తి భావంలో పడ్డారు. జనాలందరూ కూడా పూర్తిగా భక్తి మార్గంలో రావటం, వేలాది మంది జనాలు వచ్చి దర్శించుకోవటం, ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సుల మీద వచ్చి దర్శించుకోవటం. చాలా లేట్ అవుతుంది, వీళ్ళందరూ వచ్చి చాలా కాల పరిమితి దాటి వరకు కూడా దర్శించుకుని పెడుతున్నారు. వచ్చే భక్తులకి ఏ విధమైన ఏర్పాట్లు అయితే మీరు ఇక్కడ చేస్తున్నారు? ఈ వచ్చే భక్తులందరికీ కూడా 2 రోజులు ఫస్ట్ 1 or 2 days పాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా ఈ 5 రోజులు కూడా భోజన సదుపాయం ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఈ మహోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతున్నాయి? ఈ మహోత్సవాల టైంలో ఎటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు? సుమారు 5 రోజులు కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా చాలా వైభవంగా జరుగుతుంది. బాగా ఎలక్ట్రిసిటీ ఏర్పాట్లు కూడా పూర్వం కంటే బాగా వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బాణసంచా కార్యక్రమం కూడా జరుగుతుంది. అలా తెప్పవచ్చం కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది. అలా మాడి వీధిలో కూడా ఊరేగింపు కార్యక్రమానికి కూడా సన్నాయి మేళాలు, భజంత్రీలు వాటిని కూడా పెట్టడం జరిగింది అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. సేవ అనేది నిస్వార్థాన్ని దృష్టితో, అంకితమైన భావంతో, వ్యక్తిగత స్వార్థం కానీ వ్యక్తిగత ఆశయాలు మాకు లేవు. అలాగే ఈ ధర్మకర్తల మన అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ గుడి నిరంతరం సేవ చేయాలనే సంకల్పంతో, మానవ సేవే మాధవ సేవ అంటారు, అంతకని దాన్ని దృష్టిలో పెట్టి మేమంతా కూడా నిరంతరం కష్టపడి ఈ భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ సహకరిస్తూ, ఈ భక్తులు కూడా సమన్వయం పాటించి మాకు సహకరించి మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేము 100 రూపాయలు కష్టపడి పనిచేయటం, ఈ శివ ఆశీస్సులు ఉండాలని, శివుడు ఆశీస్సులు అందరికీ ఉన్నాయి, అలాగే ఈ భక్తులకు కూడా ఉండాలని, స్థానిక పౌర ప్రజలందరికీ కూడా శివ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా అయితే 5 రోజులు నిర్వహిస్తున్నామని, అయితే దూర ప్రాంతం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలను కల్పిస్తున్నాము. అలాగే స్వామివారిని కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని తీర్థశాఖాలు స్వీకరించాలని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులు అందరూ సహకారంతో అయితే ఇక్కడ అత్యంత ఘనంగా అయితే ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని మనతో పాటు ఆలయ చైర్మన్ బంగారాజు గారు తెలియజేశారు. కేవలం ఆదిత్య
కెమెరామెన్ ఆది పశ్చిమ గోదావరిలో పంచారామ క్షేత్రం నుండి.